వెల్కమ్ టు ది లియో. ఇటీవల జడా శ్రావణ్ కుమార్ బాధితులైతే ఒక్కొక్కరిగా వెలుగులోకి వస్తున్నారు. ఇప్పటికే అనేక మంది జడా శ్రావణ్ కుమార్ వల్ల మేము నష్టపోయాము, ఆయన మా తరపున కేసులు వాదిస్తాడని నమ్మి డబ్బులు ఇచ్చిన తర్వాత వాదించకపోగా అపోజిషన్లకు లొంగిపోయి తిరిగి మమ్మల్నే బెదిరిస్తున్నాడని అనేక కంప్లైంట్లు వచ్చినాయి, మనందరికీ తెలుసు. అదే తాజాగా ఒక 4 రోజుల క్రితం జయమ్మ అనే ఒక మహిళ, నెల్లూరుకు చెందినటువంటి జయమ్మ అనే ఒక మహిళ స్వయంగా పోలీసులకు కంప్లైంట్ ఇస్తూ మీడియా ముందు వచ్చి ఆవేదన వ్యక్తం చేసింది. ఒక కేసు పని మీద జడా శ్రావణ్ కుమార్కి డబ్బులు ఇస్తే ఆ కేసును వాదించకపోగా వీళ్ళకి న్యాయం జరగలేదని తమ డబ్బులు తామికి తిరిగి ఇచ్చేయాలని చెప్పి జడా శ్రావణ్ అడగటానికి తన సోదరి మరియు సోదరుడితో కలిసి జడా శ్రావణ్ ఆఫీస్కి వెళ్తే బలవంతంగా వీళ్ళ చేత వైట్ పేపర్స్ మీద సంతకాలు తీయించుకునే ప్రయత్నం చేశారు. అదేంటి మా చేత ఎందుకు వైట్ పేపర్స్ మీద సంతకాలు తీయించుకుంటున్నారని అడిగితే సమాధానం చెప్పకుండా బలవంతంగా సంతకాలు తీసుకునే ప్రయత్నం చేస్తే వీళ్ళు ఎదురు ప్రతిఘటించారు. మేము సంతకాలు అవి చెయ్యం, మా కేసును మీరు వాదించకపోతే మా డబ్బులు మా కేసు రెండు మాకు ఇచ్చేయండి, మా దారి మేము చూసుకుంటామని బెదిరిస్తే వీళ్ళు అపోజిషన్కు లొంగిపోయి ఉంటారు. అందుకని ఏం చేశారు, వెంటనే ఆ మహిళ ఏం ఫిర్యాదు చేసింది. ట్విస్ట్ ఏంటంటే మహిళ మీద చెయ్యేశాడు. తన చెయ్యి పట్టుకుని లాగటమే కాకుండా చీర కొంగు చింపేసి బయట ఎక్కడైనా చెబితే చంపేస్తామని చెప్పి బెదిరిస్తే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని మేము ఆఫీసు నుంచి బయటపడ్డామని చెప్పి ఆ మహిళ జయమ్మ అనే మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వాపోయింది. అంటే దీని మీద ఇప్పటి వరకు జడా శ్రావణ్ కుమార్ ఎక్కడా స్పందించాల. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చిన ఆధారాలు ఉన్నాయి, దానికి వాళ్ళ బంధువులు సాక్ష్యాలు ఉన్నారు. సో వాస్తవానికి జడా శ్రావణ్ కుమార్ గురించి ఎలిగేషన్ చేయాల్సిన అవసరం వేరే ఎవరికీ లేదు. తన వల్ల నష్టపోయిన వాళ్ళు వాస్తవానికి ఎందుకు ఇప్పుడే ఒక్కొక్కళ్ళు వస్తున్నారంటే మొదట్లో భయపడ్డారు. జడా శ్రావణ్ కుమార్ నైజం ఏంటంటే ఫస్ట్ కేసు పని మీద డబ్బులు తీసుకోవటం, నేను వాదిస్తాను మీకు న్యాయం చేస్తానని చెప్పటం, ఆ తర్వాత పట్టించుకోకుండా వదిలేయటం. అదేంటి పట్టించుకోవట్లేదు, పోనీ మా డబ్బులు మాకన్నా ఇచ్చేయండి అని చెప్పి ఎవరైనా అడిగితే నేను ఎవరో తెలుసా, నాకున్న నెట్వర్క్ ఏంటో తెలుసా, నేను తలుసుకున్నానంటే తిరిగి మీ మీద కేసు పెడతానని చెప్పి బెదిరించే ప్రయత్నం. సో ఈ జయమ్మ అనే ఘటన గడవక ముందే ధనుంజయ్ అనే అనంతపురానికి చెందినటువంటి మరొక వ్యక్తి సెల్ఫీ వీడియో ద్వారా నాకు న్యాయం చేయాలని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఏంటి ఆ విషయం అంటే, ఒక సివిల్ కేసు పని మీద జడా శ్రావణ్ కుమార్ని ధనుంజయ్ అనే వ్యక్తి అప్రోచ్ అయితే 2 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాడు. 1 లక్ష రూపాయలు ఆల్రెడీ డబ్బులు కూడా అప్పు చేసి తీసుకొచ్చి మరీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మొదటి 6 నెలల పాటు బాగానే జడా శ్రావణ్ కుమార్ ఫోన్ చేసినప్పుడు మాట్లాడేవాడంట. ఆ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయటం మానేసి తన దగ్గర పనిచేసే పిఏల చేత లేదా తన మనుషుల చేత మాట్లాడించడం మొదలుపెట్టాడు. సో ఎంతకీ ఇందులో పురోగతి రావటం లేదు. ఇక జడా శ్రావణ్ కుమార్ వల్ల నాకు పని జరగదని భావించి స్వయంగా తానే విజయవాడ వెళ్ళి, సార్ నా డబ్బులు నాకు ఇచ్చేయండి, నా కేసు కూడా నాకు ఇచ్చేయండి, నేను ఎవరైనా చూసుకుంటాను, సో మీతో అవ్వట్లేదు కదా అని చెప్పి అడిగితే అతన్ని తిరిగి బెదిరించాడంట. ఏంటి తమాషాలు చేస్తున్నావా, తిరిగి నేను నీ మీద కేసు పెట్టానంటే ఆ కేసును వాదించుకోవడానికి నీకు 10 లక్షలు అవుద్ది, నన్ను తక్కువ అంచనా ఎక్కువ, ఈ విషయం ఎక్కడైనా చెప్పినా చేసినా చంపేస్తానని బెదిరించాడని చెప్పి తను సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేస్తూ నాకు న్యాయం చేయండి, నా డబ్బులు తిరిగి నాకు ఇప్పించండి, నేను అప్పు తెచ్చి కట్టాను, నేను 1 లక్ష రూపాయలు కట్టే స్తోమతున్న వ్యక్తిని కాదు, అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక నేను డబ్బులు కట్టాను, కానీ నాకు న్యాయం జరగలేదని చెప్పి మరొక వీడియో బయటకు వచ్చింది. అంటే జడా శ్రావణ్ కుమార్ బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. మీకు ఏదో ఒక ఇంటర్వ్యూలో అనుకుంటా, నాకు తెలిసి నాగరాజు ఇంటర్వ్యూలో అనుకుంటా, జడా శ్రావణ్ కుమార్ ఎదురుగానే ఒక బాధిత మహిళకు ఫోన్ చేసి ఆ మహిళతో మాట్లాడితే, అమ్మ మీరు ఒక కేసు జడా శ్రావణ్కి ఏదో ఇచ్చినట్టున్నారు కదా, ఏమైందంటే అంతా బాగానే ఉంది, కొంతకాలం బాగానే నడిచింది, కానీ తర్వాత తెలిసింది జడా శ్రావణ్ అపోజిషన్ వాళ్ళతో కుమ్మక్క అయిపోయాడని మాకు వేరే వాళ్ళతో తెలిసిందని చెప్పి వాళ్ళు స్వయంగా లైవ్లో చెప్పినటువంటి పరిస్థితి. దానికి ఇప్పటివరకు జడా శ్రావణ్ సమాధానం చెప్పాలి. అంటే ఇతను నైజం ఏంటంటే ఇటుపక్క కేసు ఒప్పుకోవటం, అటుపక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఈ కేసుని నేను నీరుగార్చేసి మీకు న్యాయం చేస్తానని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వీళ్ళని భయపెట్టి బెదిరించి వీళ్ళని కేసు వాపసు తీసుకోమని బెదిరించడం. మొన్న జయం విషయంలో తెల్ల సంతకాలు ఎందుకు పెట్టించుకున్నాడు తెల్ల కాగితం మీద అంటే కేసు వాపసు తీసుకుంటున్నట్టుగాను ఈ కేసుని ఎక్కడితో వదిలేస్తున్నట్టుగాను చెప్పడం కోసం పెట్టించుకునే ప్రయత్నం చేసినటువంటి సంతకం అది. దానికి వాళ్ళు వ్యతిరేకించి ఆ తర్వాత వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది జడా శ్రావణ్ బాధితులు ఉన్నారు. జడా శ్రావణ్ చేస్తున్నటువంటి అరాచకాల మీద ఇప్పటికే బార్ కౌన్సిల్కి అనేక ఫిర్యాదులు కూడా అందాయి. మొన్న ఎవరో ఒక అడ్వకేట్ కూడా చెప్తున్నాడు, జడా శ్రావణ్ అనే వ్యక్తి ప్రాక్టీస్ చేసినటువంటి అడ్వకేట్ కాదు, త్వరలో ఇతన్ని అడ్వకేట్ ఈ లైసెన్స్ కూడా రద్దు అవ్వబోతుంది, తర్వాత వాదించడానికి కూడా పనికిరాడని చెప్పి ఒక అడ్వకేట్ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే బార్ కౌన్సిల్స్లో పలు ఫిర్యాదులు ఉన్నాయి జడా శ్రావణ్ మీద. సో తాజాగా ఈ ధనుంజయ్ అనే వ్యక్తి ఒక సెల్ఫీ వీడియో పెట్టాడు, ఒకసారి చూద్దాం. సార్ నా పేరు ధనుంజయ,
మాది అనంతపురం జిల్లా. నేను ఒక సివిల్ కేసు పని మీద జడా శ్రవణ్ కుమార్ సార్ని కలిశాను. ఆయన పూర్తి అయ్యేంతకు నాకు 2 లక్షలు డబ్బులు అవుతాయన్నాడు. అది తీసుకున్న 6 నెలల సమయంలో నాకు మొదటి 2 నెలలు బాగానే మాట్లాడినారు. తర్వాత ఆయన నా ఫోన్ బ్లాక్ చేసుకుంటూ వచ్చాడు. నాకు ఎటువంటి రెస్పాండ్ కాలేదు. తర్వాత ఆయన అసిస్టెంట్ ఆమె ఉమాశ్రీ అనే ఆమె నాతో మాట్లాడుతూ వచ్చింది. విన్నారు కదా, జడా శ్రావణ్ అనే వ్యక్తిని ఒక సివిల్ డిస్ప్యూట్ పని మీద ఆశ్రయిస్తే 2 లక్షలు అవుతాయని చెప్పాడు. 2 లక్షలు డబ్బులు కూడా తీసుకున్నాడు. అక్కడ వరకు బాగానే ఉంది. మొదటి 6 నెలలు జడా శ్రావణ్ ఫోన్ ఎత్తి మాట్లాడాడు. అక్కడ వరకు బాగానే ఉంది. 6 నెలల తర్వాత నుంచి ఫోన్ ఎత్తటం మానేశాడు. మనోడు చెప్తుంది బ్లాక్ చేశాడని ఏదో చెప్తున్నాడు. ఎవరు మాట్లాడారు? ఆ పక్కన ఉన్నటువంటి వేరొక మహిళ చేత, జడా శ్రావణ్ పక్కన ఉండేటువంటి ఒక మహిళ చేత మాట్లాడించుకుంటూ వచ్చాడు. తర్వాత ఏం జరిగిందో చూడండి ఒకసారి. కానీ నా కేసులో వకాలత్ మాత్రం వేశారు. తర్వాత 1,00,000 రూపాయలు నేను డబ్బులు ఇచ్చాను. ఆ 1,00,000 రూపాయలకు గాను నా డబ్బులు నాకు వెనక్కి వెళ్ళి నా కేసు వెనక్కి ఇవ్వండి అని అడిగాను. నేను విజయవాడకు 2 సార్లు వెళ్ళగా నా ఖర్చులు పెట్టుకుని వెళ్ళాను. నాకు 65,000 డబ్బులు ఇచ్చారు. మిగిలిన డబ్బులు ఖర్చు అయిపోయినాయి అంటున్నారు. నేను వాట్సాప్ల ద్వారా దాని ద్వారా రిక్వెస్ట్ చేస్తూ వచ్చాను. సో నేను 1,00,000 రూపాయలు ఇచ్చాను, మీరు కేసులో ఎటువంటి పురోగతి లేదు, 6 నెలలు గడిచిపోయింది, కాబట్టి నా కేసు నా డబ్బులు 2 తిరిగి నాకు ఇచ్చేయండి అని అడిగితే అందులో దాదాపుగా 35-40 వేల రూపాయలు అట్టి పెట్టుకుని మిగతా డబ్బులు మాత్రమే ఇచ్చాడట. ఆ మిగిలిన డబ్బులు కూడా ఇవ్వాలని అడిగితే ఫోన్ చేసి ఎలా బెదిరించాడో ఒకసారి చూడండి. వాట్సాప్ కాల్ ద్వారా నాకు కాల్ చేశాడు. నేను అనుకుంటే నేను కేసు తీసి పెడితే నీకు 10 లక్షలు ఖర్చు అవుతుంది, నువ్వు నన్ను తక్కువ అంచనా వేయకని చెప్పి నన్ను బెదిరిస్తూ వచ్చినాడు. అయితే నా డబ్బులు నాకు ఇవ్వలేదు. నేను ఏం చేయలేక ఫేస్బుక్లో ఒకటే ఆయనకు రిక్వెస్ట్ పెడుతూ వస్తున్నాను. ఎందుకంటే ఇంకా వేరే నాకు ఆప్షన్ లేదు. దయచేసి నా డబ్బులు నాకు ఇవ్వండి సార్. విన్నారు కదా. సో ఫోన్ చేసి ఏమని బెదిరించాడంటే, మిగతా డబ్బులు ఇమ్మని అడిగితే వాట్సాప్ కాల్ చేసి ఏమని బెదిరించాడంటే, నేను గన తిరిగి నీ మీద SC/ST అట్రాసిటీ కేసు ఏదైనా పెట్టాను అంటే దాని నుంచి బయటపడటానికి నీకు పైన 10 లక్షలు అవుద్ది, నువ్వు నన్ను తక్కువ అంచనా వేసి నాతో పెట్టుకోవద్దు, డబ్బులు గిబ్బులు ఇంక నీకు రావు, ఇక నువ్వు వాటిని గురించి మర్చిపోయి ఈ విషయం గురించి ఎక్కడా బయట మాట్లాడొద్దు అని చెప్పి, నా సంగతి నీకు తెలియదు, నా ఇన్ఫ్లుయెన్స్ నీకు తెలియదని ఒక రకంగా ఈ ధనుంజయ్ అనే వ్యక్తిని వాట్సాప్ కాల్ ద్వారా ఫోన్ చేసి బెదిరించాడు. సో మరి అంత పెద్ద వ్యక్తిని ఆ పేదవాడు ఏం చేయగలరు? 1,00,000 రూపాయలు ఇవ్వడానికి అప్పు సొప్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి జడా శ్రావణ్ లాంటి వాళ్ళని, అందులో లాయర్లుగా ఉన్న వాళ్ళని ఏం చేయగలరు? సో అందుకని ఆయన ఎప్పటికి కూడా ఏమంటలా ఫేస్బుక్లో ఒక రిక్వెస్ట్ పెడుతున్నాడు. ఈ వీడియో దానికి సంబంధించింది. ఏమని? సార్ దయచేసి నా డబ్బులు నాకు ఇచ్చేయండి, మిగిలిన డబ్బులు నేను అప్పు చేసి తీసుకొచ్చాను, నా దగ్గర ఉండి మీకు ఇవ్వాల, నేను అప్పు చేసి తీసుకొచ్చాను, నా కేసు వాదించకపోగా మీరు 40-50 వేల రూపాయలు నా దగ్గర డబ్బులు తీసుకుంటే నేను ఇంకొక లాయర్ దగ్గరికి వెళ్ళలేను, కేసులోనూ ముందుకు వెళ్ళలేను, కాబట్టి నా డబ్బులు దయచేసి నాకు ఇవ్వండి అని చెప్పి ఫేస్బుక్లో రిక్వెస్ట్ పెడుతూ పెట్టినటువంటి వీడియో ఇది ఒకసారి చూడండి. దయచేసి నేను అప్పు తెచ్చి మీ దగ్గర వడ్డీలకు తెచ్చి నేను కట్టాను సార్. నా దగ్గర అంత డబ్బులు లేదు సార్, అంత స్తోమత లేను, మా ఇంటి బీద పరిస్థితి. దయచేసి నా రిక్వెస్ట్ మన్నించి నాకు ఇవ్వండి సార్ డబ్బులు. ఎవరైనా సరే నాకు ఇప్పించి నా సాయం చేయండి నాకు దయచేసి. నేను చిన్న కన్స్ట్రక్షన్ దాంట్లో పని చేసుకుంటుండేవాడిని. దయచేసి నా డబ్బులు నాకు ఇప్పిస్తే నేను ఇంకో లాయర్కైనా ఫీజు ఇచ్చుకోవాలి, కాబట్టి మీరు ఏం చేయలేదు కాబట్టి నా డబ్బులు నాకు ఇవ్వండి సార్, అంతే. ఇది అన్యాయం చేయకండి సార్. విన్నారు కదా, ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చిన్న వర్కర్గా పనిచేసుకునే ఒక వ్యక్తి, సో మీరు ఏమీ నాకు కేసు తీసుకున్నారు కానీ కేసులో ఏమీ చేయలేదు కాబట్టి నేనేమనట్లా, నా డబ్బులు నాకు ఇచ్చేయండి, లేదా దయచేసి ఎవరైనా మాట్లాడి నా డబ్బులు నాకు ఇప్పించండి, ఎందుకంటే నేను వేరొక లాయర్ దగ్గరికి వెళ్ళాలి, వేరొక లాయర్కి ఫీజు ఇచ్చుకోవాలి, అసలు ఫీజు ఇచ్చుకునే స్తోమతే లేని వ్యక్తిని, కానీ తప్పని పరిస్థితుల్లో వెళ్ళాల్సిన పరిస్థితి. కాబట్టి జడా శ్రావణ్ కుమార్ నుంచి దయచేసి డబ్బులు ఇప్పించాలని చెప్పి వాపోతున్నటువంటి పరిస్థితి. అంటే జడా శ్రావణ్ కుమార్ బాధితులు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వాటి మీద సీరియస్ యాక్షన్ తీసుకుని పేద ప్రజలను మోసం చేస్తున్నటువంటి జడా శ్రావణ్ కుమార్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పుడు ప్రజలందరూ కోరుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.